బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పేర్కొంది. సురానా గ్రూప్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య అలాగే సురానా గ్రూప్ డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 27వ తేదీన విచారణకు రావాలంటూ మహేష్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రమోషన్స్ కింద 3.4 కోట్లు తీసుకున్నట్లుగా ఆరోపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, టాలీవుడ్ ప్రముఖ హీరో మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. ఈ నెల 27వ తారీఖున విచారణకు హాజరు కావాలని కూడా హీరో మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టించకపోవచ్చు. ప్రధానంగా సురానా గ్రూప్ అదేవిధంగా సాయి డెవలపర్స్ లో ఇటీవల ఈడీ అధికారులు దాదాపు అనేక ప్లేసెస్ లో దాదాపు 4 చోట్ల సోదాలు చేశారు. ఆ సోదాల్లో దాదాపు 74.50 లక్షల నగదును కూడా ఈడీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. అయితే ప్లాట్ల విక్రయాల పేరుతో ముందుగానే చెల్లింపులు రాబట్టారు. సాయి సూర్య డెవలపర్స్ వైపు సురానా గ్రూప్ ఒకే ప్లాట్ వ్యక్తులకు అమ్మకాలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక కేసులు కూడా నమోదు కావడానికి ఇక తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత ఏకకాలం దాదాపు 4 ప్లేసెస్ హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్లేసెస్ లో కూడా సోదాలు చేసి దాదాపు 100 కోట్ల డిపాజిట్లు కూడా సాయి సూర్య డెవలపర్స్ సేకరించినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో సాయి సూర్య డెవలపర్స్ కు ఇతను అడ్వర్టైజ్మెంట్ చేసిన నేపథ్యంలోనే ఈడీ అధికారులు ప్రస్తుతం మహేష్ బాబుకు నోటీసులు సర్వ్ చేశారు. మహేష్ బాబు ఈ నెల 27వ తారీఖున ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు అతనికి నోటీసులు సరిస్తారు. ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ద్వారా అతను కోట్ల రూపాయలు కొన్ని కోట్ల అది 3.4 కోట్లు తీసుకున్నట్లు కొంత మహేష్ బాబుపై ఆరోపణ కూడా జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరణ మహేష్ బాబు దగ్గర నుంచి కూడా సేకరించే అవకాశం ఉంది. ఎందుకంటే మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్లనే చాలా మంది డబ్బులు పెట్టి అందులో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. సునీల్, అంటే నోటీసులు ఖచ్చితంగా ఏ అంశాలను పొందుపరిచారు, అంటే ఈ డబ్బులు ఏ రూపంలో తీసుకున్నారు ఏంటని ఏమైనా తెలిసాయి దానికి సంబంధించి? ప్రస్తుతము మహేష్ బాబుకు కేవలం అడ్వర్టైజ్మెంట్ చేసినందుకంటే సాయి సూర్య డెవలపర్స్ లో ఫ్లాట్ల విక్రయాలకు సంబంధించిన విషయంలో అడ్వర్టైజ్మెంట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మహేష్ బాబుకు నోటీసులు సర్వ్ చేశారు. ఎందుకంటే సాయి సూర్య డెవలపర్స్ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఫిర్యాదులు కూడా అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే అటు ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ఏకకాలంలో 4 ప్లేసెస్ లో సోదాలు చేసినట్లు కూడా గుర్తించారు. అక్రమ మార్గాల్లో ఈ యొక్క డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఫ్లాట్ల విక్రయాలు పెట్టి 100 కోట్లు డిపాజిట్లు సేకరించినట్లు కూడా ఈడీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. దాదాపు సతీష్ చంద్ర గుప్తా అదేవిధంగా నరేంద్ర సురానా ఈ నివాసాలపై కూడా గతంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఫ్లాట్ల విక్రయాల పేరుతో దాదాపు ముందుగానే డబ్బులు తీసుకొని వారందరూ కూడా ఫ్లాట్లు ఇవ్వకుండా మోసం చేసినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా చాలా ప్లేసెస్ లో భూములు కొనుగోలు చేసినట్లు కూడా అటు ఈడీ అధికారులు గుర్తించారు. మొత్తం మీద ఈ కేసులో ఈడీ అధికారులు చాలా దూకుడు పెంచారని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో దాదాపు 2 రోజుల పాటు సోదాలు చేసి దాదాపు 74 కోట్ల మేరకు సీజ్ చేసినటువంటి ఈడీ అధికారులు తాజాగా వీరికి ఎవరెవరు డబ్బులు అడ్వర్టైజ్మెంట్ చేశారు ఏంటి అన్న దానిపై కూడా పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే ఈ రోజు మహేష్ బాబుకు ఈ ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. అతను సాయి సూర్య డెవలపర్స్ కి అడ్వర్టైజ్మెంట్ చేసిన నేపథ్యంలోనే అతనికి నోటీసులు సర్వ్ చేసినట్లు కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. మరి ఈ నెల 27వ తారీఖున ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాలి. సునీల్, అంటే మహేష్ బాబు వైపు నుంచి వాళ్ళ టీం కానీ ఎవరైనా దీనిపైన స్పందించడం జరిగిందా? ఎందుకంటే ఒక హీరో ఏదైనా ఒక బ్రాండ్ కి కానీ ఒక ప్రమోషన్ కానీ చేస్తే ఒక పర్టికులర్ టైం అంటూ కూడా ఉంటుంది. ఈ పర్టికులర్ టైంలోనే చేస్తా అంటే ఒక బాండ్ కూడా ఉంటుంది. సో ఆ పరంగా ఆ టైం అయిపోయిందని కానీ ఏమైనా ఈ రకంగా ఏమైనా స్పందించడం జరిగిందా? ఇప్పటివరకైతే మహేష్ బాబు సంబంధించిన తరఫు నుంచి ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. మరి దీనికి సంబంధించిన విషయంలో మహేష్ బాబు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులకు మరి మహేష్ బాబు రిప్లై ఇస్తారా లేదా కష్టంగా ఈడీ విచారణకు హాజరవుతారా, దీనికి సంబంధించిన దానిపై వివరణ ఇస్తారా లేదా అనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీలో కూడా తీవ్ర
చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు సర్వ్ చేయడం, గతంలో మనం చూసాం బెట్టింగ్ యాప్ లో చాలా మందికి నోటీసులు సర్వ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సాయి సూర్య డెవలపర్స్ అంటే ప్రమోషన్స్ విషయంలో, అడ్వర్టైజ్మెంట్ విషయంలో వివిధ కంపెనీలు ఫేక్ అమాయకులను ప్రజలు మోసం చేస్తున్నటువంటి ఇలాంటి కంపెనీలకు అడ్వర్టైజ్మెంట్ చేసిన వారిపై కూడా ఈడీ అధికారులు కొరడా చూపిస్తున్నారు. మనం గతంలో చూస్తాం బెట్టింగ్ యాప్ లో చాలా మంది నోటీసులు చేశారు, వారందరూ కూడా నోటీసులు ఇచ్చి వారిని విచారించారు. అదే తరహాలో ఇప్పుడు ఈ యొక్క అమాయక ప్రజల దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ పేరుతో వసూలు చేస్తున్నాడు. కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ ఉండడం, ఆ తర్వాత ఆ కంపెనీలకు డబ్బులు ప్రమోషన్ చేస్తున్న వారిపై కూడా ఈడీ అధికారులు ప్రస్తుతం అయితే దృష్టి సారించారు. ఇందులో భాగంగానే హీరో మహేష్ బాబుకి అయితే ఈడీ అధికారులు నోటీసులు చేశారు. మరి ఓకే, థ్యాంక్ యూ సునీల్. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ నోటీసులు జారీ చేసింది హీరో మహేష్ బాబుకు. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు పేర్కొంది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వెంకట్ మరిన్ని వివరాలు అందిస్తారు. వెంకట్, ఈడీ ఇచ్చినటువంటి నోటీసుల పైన ఇటు మహేష్ బాబు టీం అయితే ఇంతవరకు అయితే స్పందించలేదు. అయితే దీనిపైన కూడా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మహేష్ బాబు ఒక హీరోగా తను చాలా సినిమాలకు సినిమా చేస్తూనే కొన్ని యాడ్స్ కూడా చేస్తూ ప్రమోట్ చేస్తుంటాడు. ఈ సందర్భంగానే దీన్ని కూడా ఆయన చేశాడని, మరి దీనిలో ఇలా ఏమున్నాయి ఏంటి అనేది కూడా మాకు కూడా తెలియనట్టుగా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈడీ నోటీసులు మాత్రం ప్రస్తుతం అయితే మహేష్ బాబు టీం కూడా స్పందించడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. కానీ 27వ తేదీన మరి ఆయన హాజరవుతాడా లేదా తన లీగల్ టీం ద్వారా మొత్తం కూడా దీన్ని ఇది చేస్తాడనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే మహేష్ బాబు చాలా వాటికి కూడా ఇలా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు కాబట్టి అందులో భాగంగా ఆయన చేశాడు అనేది కూడా వాళ్ళు చెప్తున్నట్టు వర్షను. మరి ఇందులో ఎక్కడ తప్పు ఉంది ఏంటి అనేది కూడా మొత్తం కూడా క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం వాటిని కూడా సరిదిద్దుకునే అవకాశం ఉన్నట్టుగానే ఆ టీం అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది. మాకు వెంకట్, అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ పరంగా కొంతమంది హీరోస్ కి, టాప్ హీరోస్ కూడా నోటీసులు జారీ చేశారు. అలాగే ఇప్పుడు ఒక సంస్థకి చేసినటువంటి యాడ్ పరంగా మహేష్ బాబుకి ఈడీ నోటీసులు జారీ చేశారు. వీటన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే దీని పరంగా సినిమా వైపు నుంచి కూడా, అంటే దీని చిత్రం నుంచి కూడా ఏమైనా మార్పు, అంటే ఏమైనా దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పటికే మనం చూడవచ్చు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉండటం జరిగింది. దాన్ని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరితో పాటు ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కూడా గతంలో నోటీసులు ఇచ్చి వాళ్ళందరి పైన కూడా ఇది చేయడం కూడా చర్చించడం కూడా జరిగింది. ప్రస్తుతం కొంత ఈ బెట్టింగ్ యాప్స్ పైన సంబంధించి ప్రమోషన్ సంబంధించి చాలా వరకు కూడా తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో ఇవి గతంలో జరిగినటువంటివి. అంటే మహేష్ బాబు దానికి ఒక ప్రమోటర్ గా ఉండి, అంటే పబ్లిక్ గా అయినా లీగల్ గా దీనికి ఏ విధంగా చేశాడు ఏంటి అనేది కూడా మొత్తం కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా ఉంటే మాత్రం ఆయన బహిరంగంగానే దీన్ని విత్డ్రా చేసుకుంటాం. దాంతో పాటు లీగల్ గానే దాన్ని పోయే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే ఉన్నాయి. నమోదు. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.